ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు జుట్టు గురించేనండి. నాకైతే హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు తగ్గింది. చిన్నప్పటి నుండి నాకు చాలా లాంగ్ హెయిర్ అండి. అలానే ఉండేది, ఒత్తుగుండేది, బాగా చాలా అది అంటారు కదా, నడుము కిందికి ఉండేది. అంత లాంగ్ హెయిర్ నేను ఎలా మెయింటైన్ చేసేదాన్నో అలాంటిది నేను పిల్లలు పుట్టాక ఆటోమేటిక్గా లాంగ్ హెయిర్ అంతా వెళ్ళిపోయిందండి. సరే, హెయిర్ అంటే వెళ్ళిపోయింది అనుకోండి, కానీ ఇక్కడ ఫోర్ హెడ్ లాగా ఎంత పల్చబడిపోయిందండి. కానీ ఇప్పుడు సమ్ బెటర్ అనుకోండి, బాగా వచ్చింది హెయిర్. నేను ఏం వాడుతున్నానంటే నిజంగా 100% నేను నిజమే చెప్తున్నానండి. మీరు వాడండి, రిజల్ట్ చూడండి. ఇది ఎక్కువ ఖరీదు కూడా కాదు. షాంపూ ఆయిల్ కలిసి 300 అలా ఉంటుంది అంతే. చాలా అంటే చాలా రిజల్ట్ వస్తుందండి. నిజంగానే కావాలంటే ఇదిగో చూడండి. నా హెయిరు ఫస్ట్లో చాలా పల్చగా ఉండేది. పల్చగా ఇప్పుడు లాంగ్ కూడా ఉందనుకోండి. ఇదిగో ఇప్పుడే సమ్ కుదుట్లు కొంచెం బాగా వచ్చినాయి. లేకపోతే మొన్నటిదాకా అసలు పల్చబడిపోయి ఫోర్ హెడ్ కనిపిస్తా అసలు నాకైతే చాలా బాధ వేసేదండి. హెడ్ బాత్ చేసినప్పుడు నో ప్రాబ్లం, ఆయిల్ పెట్టుకున్నాను అనుకో, ఆటోమేటిక్గా ఫోర్ హెడ్ అనేది మొత్తం ఈ పాయలు ఇలా చీలిపోతూ ఉండేది. కానీ ఇప్పుడైతే అసలు హెయిర్ చూడండి ఎంత సిల్కీగా, ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా వాడండి. నేనేం వాడానో మీకు చూపిస్తాను, ఎలా వాడాలో చెప్తాను. నేనేం ఓన్గా అయితే తయారు చేసుకోలేదండి. అలాంటివి కూడా చేశాను, ఓన్గా తయారు చేశాను. ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడాను, చాలానే వాడాను. తెలిసిన ప్రతి ఒక్కటి చేశానండి. హెయిర్ అయితే గ్రోత్ వచ్చిందే కానీ లోపల నుండి గ్రోత్ అనేది ఏ ఆయిల్తో నాకు రాలేదు. నిజం. మీరు నేను చెప్పిన ఆయిల్ వాడిన తర్వాత అంతగా మీకు అది అస్సలు ఇది ఫేక్ అనుకుంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. నాకైతే పడిందండి, మీకు కూడా పడిద్దని నేను చెప్తున్నాను. ఒక్కొక్కళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల హెయిర్ అనేది ఆటోమేటిక్గా ఫాలో అవుతూనే ఉంటుంది. అంతేగాని మనం హెల్తీగా ఉన్నా కానీ కూడా మన హెయిర్ పోతుందంటే చాలా బాధాకరం కాదండి. అసలు హెయిర్ బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది.